50 ఏళ్లకే చేనేతలకు పెన్షన్ ఇవ్వాలని మొదటిసారిగా నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. మరమగ్గాలకు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. చేనేతల పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని వీవర్సాల అనే ఓ వినూత్న మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చేనేతలకు ఎప్పుడూ అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు